లక్ష మంది పొట్టగొడుతూ గ్రానైట్ ఫ్యాక్టరీలపై ఏఎంఆర్ దోపిడీ. ప్రభుత్వం కోసం వసూలు చేయాల్సింది 35,000. అదనంగా ఏఎంఆర్ సంస్థ అడుగుతున్నది 1,00,000. ఎంతైనా తరలించుకోండి, ఎక్స్ట్రా 30,000 ఇవ్వండని బేరాలు. 1,00,000 మందికి ఆధారమైన గ్రానైట్ మిల్లుల మూసివేత. యజమానికి సమయం కుదరక ఓ మనిషిని పెట్టుకుని అద్దె వసూలు చేసే బాధ్యత అప్పగించాడు. వాడేమో ఆ ఇళ్లన్నీ తనవే అని ఫీల్ అయిపోయి రెట్టింపు అద్దెలు వసూలు చేస్తున్నాడు. దీన్ని ఏ రకమైన దోపిడీ అంటారు? సరిగ్గా ఇదే చేస్తుంది ప్రకాశం జిల్లాలో ఏఎంఆర్ సంస్థ. గ్రానైట్ క్వారీల్లోంచి ముడిరాయిని తీసి వాటిని కట్ చేస్తారు. ఫ్యాక్టరీలో సింగిల్ బ్లేడ్ ఉంటే నెలకు 27,000, డబుల్ బ్లేడ్ ఉంటే నెలకు 54,000 రాయల్టీ చెల్లించాలని గత వైసీపీ ప్రభుత్వం ఒక స్లాబ్ సిస్టమ్ తీసుకువచ్చింది. కూటమి ప్రభుత్వం వచ్చాక 27,000 కాదు 35,000 రాయల్టీ కట్టాలని జీవో జారీ చేసింది. అయితే ఈ రాయల్టీ వసూలు చేయాల్సింది భూగర్భ గనుల శాఖ. ప్రభుత్వ విభాగాలు ఎలా పనిచేస్తాయో తెలిసిందే. అధికారులు చేతులు తడిపితే చాలు ప్రభుత్వానికి రాయల్టీ కట్టక్కర్లేదు. దీంతో ఈ రాయల్టీ వసూలు చేసే బాధ్యత ప్రైవేట్ కంపెనీకి అప్పగించారు. టెండర్లో పోటీ పడి మరీ ఏఎంఆర్ కంపెనీ దక్కించుకుంది. గ్రానైట్ మిల్లర్ల నుంచి రాయల్టీ వసూలు చేస్తుందా చేయదా అనేది ప్రభుత్వానికి అనవసరం. నెల తిరిగేసరికి ప్రభుత్వానికి 47 కోట్లు ఏఎంఆర్ సంస్థ కట్టాల్సిందే. అలా 2 ఏళ్లకు 1,135 కోట్లు చెల్లించేలా కాంట్రాక్ట్ దక్కించుకుంది ఏఎంఆర్. అక్టోబర్ 1 నుంచే ఎక్కడికక్కడ చెక్ పోస్టులు పెట్టి వసూలు చేయడం మొదలుపెట్టింది. అప్పగించిన బాధ్యతలు మర్చి దందా మొదలుపెట్టింది. వ్యాపారులు కూడా ప్రభుత్వానికి 35,000 కట్టడానికి రెడీ. బట్ ఏఎంఆర్ మాత్రం మరి మామూళ్ల సంగతేంటి అని దోపిడీ మొదలుపెట్టింది. సింగిల్ బ్లేడ్ ఉన్న మిల్లుల నుంచి 35,000కు అదనంగా 70,000 కలిపి 1,05,000 ఇవ్వమంటుంది. ప్రభుత్వానికి రాయల్టీ కడుతున్నప్పుడు మీకెందుకు ఎక్స్ట్రా 70,000 ఇవ్వాలని ఎదురు తిరిగారు వ్యాపారులు. చివరకు ఒక్కో బ్లేడ్కు 30,000 ఇవ్వాల్సిందేనని హుకుం జారీ చేసింది ఏఎంఆర్ సంస్థ. ఇందుకోసం ఓ ఆఫర్ కూడా ఇచ్చింది. సింగిల్ బ్లేడ్ మిల్లులు నెలకు 22 క్యూబిక్ మీటర్ల రాయిని కట్ చేసుకునేందుకు అవకాశం ఉంది. దానికి 35,000 చెల్లించాలి. కానీ ఎంతైనా తరలించుకుపోండి, మేం చూడం, ఏం అడగం, మాకు మాత్రం నెలకు అదనంగా 30,000 ఇస్తే చాలంది. అసలు నిబంధనలకు వ్యతిరేకంగా తామెందుకు ఇవ్వాలనేది వ్యాపారుల ప్రశ్న. పైనుంచి వచ్చిన ఆదేశాల ప్రకారమే వసూలు చేస్తున్నాం, ఇవ్వాల్సిందేనని దబాయించడం మొదలుపెట్టింది ఏఎంఆర్ సంస్థ. దీంతో చేసేది లేక మిల్లులను మూసేశారు. ప్రకాశం జిల్లా వ్యాప్తంగా ఉన్న దాదాపు 3,000 మిల్లుల్లో 1,00,000 మంది వరకు పనిచేస్తుంటారు. ఇప్పుడు ఏఎంఆర్ దందా కారణంగా 1,00,000 మంది కడుపులు కాలుతున్నాయి. ప్రభుత్వ అధికారులైతే లంచాలు తీసుకుంటారని ప్రైవేట్కు అప్పజెప్తే ఏఎంఆర్ సంస్థ ఏకంగా వాళ్లకు మించిన దందా చేస్తుంది. ప్రభుత్వానికి ఏడాదికి 500 కోట్లు చెల్లించాల్సి ఉండగా ఈ కంపెనీ అంతకు మించి దోచేయాలనుకుంటుంది. ఇంత నిస్సిగ్గుగా, ఇంత బహిరంగంగా దోపిడీ చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం ఏంటని ప్రశ్నిస్తుంది బీసీవై పార్టీ. 1,00,000 మంది జీవనోపాధిని దెబ్బతీస్తున్నా ఏఎంఆర్ సంస్థను ఎందుకు మెడపెట్టి గెంటేయడం లేదని నిలదీస్తున్నారు బీసీవై పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్. ఇప్పటికే నష్టాల్లో ఉన్న వ్యాపారులు ఆత్మహత్య తప్ప మరో దారి లేదనే ఆవేదనతో ఉన్నారు. వారి చావులు చూసేదాకా ఏఎంఆర్ సంస్థను కొనసాగించుకోవాలనుకుంటుందా ఈ ప్రభుత్వం అని ప్రశ్నిస్తున్నారు బోడే రామచంద్ర యాదవ్. తక్షణమే వసూలు బాధ్యతల నుంచి ఏఎంఆర్ సంస్థను గనక తొలగించకపోతే ప్రత్యక్ష పోరాటానికి దిగాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నారు బీసీవై పార్టీ అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్.